ఈ పార్టీషన్ కమ్ పూజా రూమ్ ఇది. ఇదంతా వచ్చేసి పిల్లర్. ఇక్కడ వచ్చేసి మనకి ఈ ప్లేస్ కూడా మనకి వేస్టేజ్ కాకుండా స్మాల్ అంటే స్టోరేజ్ కావాలి కదా డ్రెస్సింగ్కి, దానికి వచ్చి బీమ్ ఏదైతే వచ్చి డెప్త్ వచ్చిందో ఆ డెప్త్ని కూడా మనం యూటిలైజ్ చేసాం. ఇట్లా హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హ్యాపీ ఇంటీరియర్. మనం వచ్చేసి ఇప్పుడు చందానగర్ మై హోమ్ జువల్లో ఒక 3 BHK అయితే ఇంటీరియర్ వర్క్ కంప్లీట్ చేసాము. మొత్తం రెనోవేట్ చేసాము ఫ్లాట్ అంతా. మీకు ఒకసారి మొత్తం ఇక్కడ ఏమేమి మెటీరియల్ వాడాం, మన వర్క్ ఎట్లా చేసాం అనేది మాకు డిజైన్ పరంగా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనం లివింగ్ ఏరియాలో ఉన్నామండి. లివింగ్ ఏరియాలో చూసుకుంటే మనకి ఎంట్రన్స్ అవగానే మనకి రైట్ హ్యాండ్ వాల్ ఏదైతే ఉందో అక్కడ టీవీ యూనిట్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మేము ఏం వాడాము మెటీరియల్ అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫ్లాట్ వచ్చేసి ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. అయితే మనకి రైట్ హ్యాండ్ వాల్ టీవీ యూనిట్ చేసాం కదా. ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మనకి మెటీరియల్ వాడింది ఇవైతే లోవర్స్ తీసుకున్నాము, పీవీసీ లోవర్స్ అయితే. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ సీట్ ఏదైతే వాడామో ఇదంతా వచ్చేసి అక్రిలిక్ సీట్ అండి. ఇది మొత్తం టోటల్ వచ్చేసి మనకి మార్బుల్ టైప్ ఫినిషింగ్ ఉన్న గోల్డెన్ స్ట్రక్చర్ అక్రిలిక్ సీట్ ఇది. అండ్ హైలైటింగ్ కోసం అయితే మనం టీ పట్టీ కూడా యూజ్ చేసాం గోల్డ్ కలర్. అండ్ బేస్ యూనిట్ కోసం మాట్లాడుకుంటే బేస్ వచ్చేసి టోటల్ మనకి 4 డ్రావర్స్ ప్రొవైడ్ చేసాం. అండ్ ఒక సెటప్ బాక్స్ కోసం మనకి ఇందులో గ్లాస్ షటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా మనం మెటీరియల్ ఏమి యూజ్ చేసామంటే ఇది వచ్చేసి టోటల్ హై గ్లాసీ లామినేట్ యూజ్ చేసాం. ఇది వచ్చేసి మనకి ప్లేవుడ్ పరంగా చూసుకుంటే HDHMR అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ లామినేట్ ఫినిషింగ్ వచ్చి హై గ్లాసీ. అండ్ మన సైడ్ చూసుకుంటే ఒక డిస్ప్లే బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ బాక్స్కి వచ్చేసి మనం యూజ్ చేసిన మెటీరియల్ సేమ్ హై గ్లాసీ లామినేట్ సేమ్ థీమ్ అయితే తీసుకున్నాం. అండ్ ఈ షటర్ వచ్చేసి మనకి బ్లాక్ టింటెడ్ గ్లాస్ అండ్ బ్లాక్ ప్రొఫైల్ అయితే తీసుకోవడం జరిగింది. ఇన్సైడ్ మనకి ఏమైనా డిస్ప్లే హైలైట్ అవ్వడం కోసం ఒక ప్రొఫైల్ లైట్ కూడా ప్రొవైడ్ చేసాం. అండ్ ఈ బ్యాక్ చూసుకుంటే మనకి అండ్ స్ట్రిప్ లైట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది స్క్వేర్లో. ఈ వెనకాల ప్యానల్ ఏదైతే జీరో ప్యానలింగ్ చేసి మనం వైట్ అక్రిలిక్ షీట్ అయితే పేస్ట్ చేయడం జరిగింది. ఇదే లివింగ్ డైనింగ్ వేల ఏరియాలో ఒక పార్టీషన్ సపరేషన్ అయితే తీసుకున్నాము. అండ్ ఈ పార్టీషన్ కమ్ పూజా రూమ్ ఇది. ఇక్కడ మనం పూజా రూమ్ ఇండివిజువల్గా లేదు, అంటే ఇండివిజువల్గా ఉన్న పూజా రూమ్ని డిస్మాండిల్ చేసాం. ఇదంతా డిస్మాండిల్ చేయడం వల్ల పూజా రూమ్ సపరేషన్ చేయడానికి ఒక పార్టీషన్లోని పూజా రూమ్ ఇంక్లూడ్ చేసాము. ఇది చూసుకుంటే మనకి అంటే ఆర్ట్ పీసెస్ అవి పెట్టుకోవడానికి ఇట్లా పార్టీషన్ డిజైన్ చేసాం. దీని ఫినిషింగ్ చూసుకుంటే మ్యాట్ ఫినిషింగ్ లామినేట్ అయితే వాడాం, వినియర్ స్ట్రక్చర్ వుడెన్ కలర్లో. అండ్ పూజా రూమ్ చూసుకుంటే మనకి ఈ పైన డోర్ ఉన్న ఈ మెటీరియల్ వచ్చేసి డోర్ అయితే ఉంది ఇది CNC కట్ చేసి మనం డుకో పెయింట్ అయితే వాడడం జరిగింది. అండ్ ఈ హ్యాండిల్స్ కూడా చూసుకుంటే మనకి బ్రాస్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇన్సైడ్ వచ్చేసరికి మనకి ఫొటోస్ పెట్టుకోవడానికి సైడ్ లెడ్జెస్ ప్రొవైడ్ చేసాం. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఓమ్ స్ట్రక్చర్ అండ్ డికో పెయింట్ ఇది కూడా CNC కటింగ్. వెనకాల వచ్చేసి అక్రిలిక్ పెట్టి మనం లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా బేస్ చూసుకుంటే మనకి హైట్ ఎక్కువ తీసుకోలేదు కదా, మనకి డ్రావర్స్ అయితే రాలేదు. కింద సెటర్స్ ప్రొవైడ్ చేసాం, పుష్ టు ఓపెన్ ఇచ్చాం. ఆయిల్స్ అవి పెట్టుకోవడానికి అయితే 2 సెటర్స్ ప్రొవైడ్ చేసాం. అండ్ ఎక్స్టెన్షన్ వచ్చేసి మనకి ప్రసాదం అవి పెట్టుకోవడానికి పూజ జరిగినప్పుడు ఇది కీబోర్డ్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కంప్లీట్ సీలింగ్తో సహా మనం వర్క్ చేయడం జరిగింది. సీలింగ్ కూడా చూసుకుంటే మనకి ప్లెయిన్ సీలింగ్ చేసి అండ్ ప్రొఫైల్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఒక షాండ్లర్ కూడా ప్రొవైడ్ చేసాం. అండ్ ఈ ఫ్లాట్కి వచ్చేసరికి మనకి టోటల్ డిస్మాండిల్ చేసి రెనోవేట్ చేసామన్నాం కదా. ఇక్కడ వచ్చేసి మనకి కమ్యూనిటీ కదా, టోటల్ ఫ్యాక్టరీ ఫినిషింగ్కి వెళ్ళడం జరిగింది. అండ్ ఈ టీవీ యూనిట్ ఏదైతే చూస్తున్నారో సగం వచ్చేసి కస్టమైజేషన్ చేసాము. ఇక్కడ ఆన్ సైట్లో ఈ బ్యాక్గ్రౌండ్ ప్యానల్ ఏదైతే ఉంది ఇది ఫ్యాక్టరీలో పాసిబిలిటీ కాదు, అందుకే ఇదంతా కస్టమైజేషన్ చేసాము. ఇది వచ్చేసి మనకి ఈ యూనిట్ బేస్ యూనిట్ వచ్చేసి మోడ్యులర్ ఫ్యాక్టరీలో. ఇప్పుడు మనకి కిచెన్లో చూద్దాం. కిచెన్కి వెళ్ళే ముందు ఇక్కడైతే ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఓపెన్ కిచెన్ కదా, మనకి ఆర్చ్ అయితే ఒకటి చేయడం జరిగింది. ఈ ఆర్చ్ కూడా మనకి పార్టీషన్ ఏదైతే చేసామో అదే లామినేట్ కాంబినేషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ రెగ్యులర్ ఆర్చ్ కాకుండా మనకి ఇట్లా కరువు తీసుకున్నాం. 2 సైడ్స్ కూడా మనకి ఒక యూ టైప్ అయితే కరువు చేయడం జరిగింది. ఇందాక మీకు చెప్పాను కదా పూజా రూమ్ ఏదైతే సపరేషన్ చేసామని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పూజా రూమ్ ఉండేది. ఇక్కడ వచ్చేసి మనం పూజా రూమ్ డిస్మాండిల్ చేసి ఇది లాంగ్ లెంత్ కిచెన్ కింద అయితే ఓపెన్ కిచెన్ కింద అయితే చేయడం జరిగింది. ఇంక కిచెన్ కోసం మాట్లాడుకుంటే మనకి ఇది కూడా వచ్చి కంప్లీట్ వచ్చేసి మోడ్యులర్ ఫినిషింగ్ ఫ్యాక్టరీలో తయారు చేసి ఇక్కడ వచ్చేది ఫిక్స్ చేసాం. దీనికి వాడిన లామినేట్ ఏదైనా ఇది లామినేట్ కాదు, ఇది యాక్చువల్లీ అక్రాలిక్. ఇది బీచ్ కలర్ లైట్ బీచ్ కలర్ అక్రాలిక్ అయితే
తీసుకోవడం జరిగింది. ఫుల్ కిచెన్ లాఫ్ట్ వరకు కూడా మనం ఒకటే కలర్ మెయింటైన్ చేసాము. మిడిల్ వచ్చేసి ప్రొఫైల్ బ్లాక్ కలర్ ఏదైతే ప్రొఫైల్ అండ్ బ్లాక్ కలర్ గ్లాస్ అయితే హైలైటింగ్ కోసం అక్కడక్కడ మనం షట్టర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ యూనిట్ చూసుకుంటే మనకి ఇది వచ్చేసి మనకి సింక్ యూనిట్ అండి. కింద 2 షట్టర్ ప్రొవైడ్ చేసాం. ఇక్కడ ట్యాండమ్ బాస్కెట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ట్యాండమ్ బాస్కెట్ విత్ కట్లరీ షీట్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇంకా ఇక్కడ వచ్చేసి కార్నర్ మనకి కార్నర్ షట్టర్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇక్కడ ఏంటంటే లెంత్ ఎక్కువ లేకపోవడం వల్ల ఒకటే సింగిల్ షట్టర్ ప్రొవైడ్ చేసాం. కొద్దిగా యాక్సిస్ ఇన్సైడ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బాటిల్ పుల్లట్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎస్ఎస్ బాటిల్ పుల్లట్ 2 ఎస్ఎస్ బాస్కెట్స్ కూడా ప్రొవైడ్ చేసాం. అండ్ ఇవి కూడా ట్యాండమ్స్ అయితే ఎక్స్ట్రా ట్యాండమ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 8 ఇంచెస్ ఎక్స్ట్రా ట్యాండమ్స్. ఇక్కడ చూసుకుంటే నార్మల్ షట్టర్స్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇక్కడ ఒక టాయిలెట్ కూడా ప్రొవైడ్ చేసాం. టాయిలెట్ కూడా వచ్చి మనకి ఎటువంటి ప్యానిటరీ అవి పెట్టకుండా సింపుల్గా అయితే సెల్ఫ్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ మనకి మోడ్యులర్ ఫినిషింగ్ చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది. ఎడ్జ్ బైండింగ్ ఫినిషింగ్ కానీ కలరింగ్ కానీ చాలా బాగుంది. మనకి ఈ ఫ్లాట్లో కూడా వాడిన కలర్స్ అన్నీ కూడా పేస్టల్ కలర్స్ అయితే వాడడం జరిగింది. అండ్ మిడిల్ యూనిట్ చూసుకుంటే చెప్పాను కదండి, హైలైటింగ్ అక్కడ చేయడం కోసం మనకి బ్లాక్ ప్రొఫైల్ అండ్ బ్లాక్ గ్లాస్ అయితే తీసుకోవడం జరిగింది. ఇందులో కూడా మన ఇన్సైడ్ గ్లాస్ షట్టర్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి అక్కడ ప్రొఫైల్ లైట్ కూడా ప్రొవైడ్ చేసాం. అండ్ టోటల్ లాఫ్ట్ స్టోరేజ్ అయితే సఫిషియెంట్గా స్టోరేజ్ అయితే. తర్వాత మనకి రైట్ హ్యాండ్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక బీమ్ రావడం జరిగింది. ఇక్కడ ఇదంతా వచ్చేసి పిల్లర్. ఇక్కడ వచ్చేసి మనకి ఈ ప్లేస్ కూడా మనకి వేస్టేజ్ కాకుండా స్మాల్ అంటే ఆల్మోస్ట్ 1 feet 2 inches ఉంటుంది. 14 inchesలో కూడా మనం స్టోరేజ్ ప్రొవైడ్ చేసాం షట్టర్స్ ఇచ్చి. అండ్ మిడిల్ స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేసాం. అండ్ లాఫ్ట్ కూడా. మాస్టర్ బెడ్రూమ్లో చూసుకుంటే మనకి చాలా సింపుల్ అంటే ఒక వార్డ్రోబ్ అయితే చేయడం జరిగింది. కలర్స్ కూడా చాలా సింపుల్గా తీసుకున్నాం. కాంబినేషన్ వచ్చి స్కై బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది ఓపెన్ షట్టర్స్ అండి. ఇన్సైడ్ కూడా మనం యూజ్ చేసిన లామినేట్ కూడా ఫ్యాబ్రిక్ టైప్ అయితే తీసుకున్నాం. రెగ్యులర్ వైట్ కలర్ కాకుండా ఫ్యాబ్రిక్ టైప్ లామినేట్ అయితే తీసుకునేది. షట్టర్స్ కూడా మనకి మొత్తం టోటల్ వచ్చేసి ఫ్యాక్టరీలోనే అయితే తయారు చేసి ఇక్కడ వచ్చేసి అసెంబుల్ చేశాం అనమాట. ఈ యూజ్ చేసిన మెటీరియల్ కూడా HDHMR అయితే యూజ్ చేయడం జరిగింది. మనకు చాలా సఫిషియెంట్ స్టోరేజ్ అయితే వచ్చింది అనమాట. పైన లాఫ్ట్ చూసుకుంటే మనకి చెప్పాను కదా బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ అయితే. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఏదైతే సింపుల్గా డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చామో దాని పక్కన వచ్చేసి మనకి స్టోరేజ్ కావాలి కదా డ్రెస్సింగ్కి, దానికి వచ్చి బీమ్ ఏదైతే వచ్చి డెప్త్ వచ్చిందో ఆ డెప్త్ని కూడా మనం యూటిలైజ్ చేసాం. ఇట్లా ప్యానలింగ్ చేసి సేమ్ వుడెన్ కలర్ వాడడం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ స్టోరేజ్ దీనికి సంబంధించి డ్రెస్సింగ్ సంబంధించిన స్టోరేజ్ అయితే పెట్టుకోవడానికి ఇక్కడ షట్టర్ కూడా ప్రొవైడ్ చేసాం. అండ్ ఇక్కడ చూసుకుంటే సీలింగ్ కూడా ప్లెయిన్ సీలింగ్ చాలా సింపుల్గా. ఈరోజు మనం డైనింగ్ ఏరియాలో చూసుకుంటే మనకి ఈ వాల్ ఎంత ఉంది, అది 4 feet అయితే వాల్ ఉందన్నమాట. ఇక్కడ క్రాకరీ నీట్ అయితే చేయడం జరిగింది. క్రాకరీ నీట్ కూడా ఫుల్ లెంత్ అంటే ఉన్న దాంట్లో స్టోరేజ్ మనం ఫుల్ లెంత్ లాఫ్ట్ వరకు కూడా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాం. ఇక్కడ డిజైన్ పరంగా చూసుకుంటే 3D మనం ఎలా ఉందో అవుట్పుట్ యాజ్ ఇట్ ఈజ్ అవుట్పుట్ వచ్చింది. కస్టమర్ కూడా చాలా సపోర్టివ్ చేశారు మాకు డిజైన్స్ పరంగా. మేము ఏదైతే ఏది ఇచ్చామో ఫస్ట్ అదే డిజైన్ ఫాలో అయ్యారు. స్మాల్ చేంజెస్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇక్కడ యూనిట్ కోసం మాట్లాడుకుంటే కింద వచ్చి మనం బేస్ 3 షట్టర్స్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ సైడ్ వచ్చేసి స్మాల్ టాల్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేసాం విత్ G ప్రొఫైల్ అండ్ బ్లాక్ టింటెడ్ గ్లాస్ ఇస్తాం. ఇక్కడ కూడా మనం 2 షట్టర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ టైల్స్ యూజ్ చేసాం. ఈ టాప్ వచ్చేసి మనకి ఆర్టిఫిషియల్ టైల్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇక్కడ. అండ్ లాఫ్ట్ స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేసాం. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ ఉన్నామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి ఈ వార్డ్రోబ్ ఏదైతే ఉందో కలర్ కాంబినేషన్ వైట్, బ్లూ అండ్ బేబీ పింక్ అయితే తీసుకోవడం జరిగింది. అంటే కిడ్స్ కాంబినేషన్లో అయితే చేయడం జరిగింది థీమ్. ఇక్కడ చూసుకుంటే మనం 2 స్లైడింగ్ ప్రొవైడ్ చేసాం. ఇది కూడా మోడ్యులర్ యూనిటే, కంప్లీట్ మోడ్యులర్ యూనిటే. చాలామంది మోడ్యులర్లో ఈ స్లైడింగ్ పాసిబిలిటీ అవ్వదంటారు కొన్ని ఇంటీరియర్స్ అయితే. మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ ఏదైతే ఈ పట్టీ ఉందో ఈ బార్డర్ కూడా మనం మోడ్యులర్గానే చేయడం జరిగింది. అండ్ స్క్రూస్ ఏవి ఎక్స్పోజింగ్ అవ్వకుండా ఇవి చేయడం జరిగింది. బార్డర్ చూసి 2 స్లైడింగ్ ప్రొవైడ్ చేసాం.
అండ్ 2 డ్రావర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫినిషింగ్ చూసుకుంటే మనకి కంప్లీట్ ఎస్ఎంటీ ఫినిషింగ్ అండి ఇది వచ్చేసి. అంటే మనకి ఐ గ్లాసీ కాదు అండ్ మ్యాట్ ఫినిషింగ్ కాదు, మిడిల్లో ఉంటుంది, స్మూత్ ఫినిషింగ్. మన సఫిషియెంట్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ లాఫ్ట్ స్టోరేజ్ కూడా పుష్ టు ఓపెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఎడ్జ్ బైండింగ్ ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. అండ్ ఈ వాల్ చూసుకుంటే మనకి ఒక వాల్ పేపర్ కూడా కిడ్స్ థీమ్లో ఒక వాల్ పేపర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం డ్రెస్సింగ్ వేరే కదా, ఈ డ్రెస్సింగ్లో కూడా చూసుకుంటే మనకి ఈ మిర్రర్ ఏదైతే ఉందో అది కొంచెం డెప్త్ తీసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ స్విచ్ బోర్డ్ వచ్చింది, దానివల్ల కొంచెం డెప్త్ తీసుకోవడం జరిగింది. అండ్ కింద బేస్ చూసుకుంటే 2 డ్రావర్స్ ప్రొవైడ్ చేసాం. సైడ్ ఒక టాల్ యూనిట్ టైపు స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ లాఫ్ట్ కూడా ఇది కంప్లీట్ వచ్చేసి చెప్పాను కదా, మెటీరియల్ ఇక్కడ వచ్చేసి HDHMR అయితే యూజ్ చేసాం. టోటల్ మెటీరియల్ HDHMR ఫ్యాక్టరీ ఫినిష్. మనం గెస్ట్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు మన కిచెన్ ఆపోజిట్ ఏదైతే ఉందో అక్కడ ఇక్కడ కూడా సేమ్ ఓపెన్ ఏరియా ఉంటే మనకి ఒక ఆర్చ్ ప్రొవైడ్ చేసాం సేమ్ థీమ్తో. అండ్ ఒక వ్యానిటీ కూడా ప్రొవైడ్ చేయడం. ఇక్కడ వ్యానిటీ కూడా చూసుకుంటే మనకి హిట్ అవ్వకుండా, ఎందుకంటే మనకి వాక్ వేల్ ఉంది కదా గెస్ట్ బెడ్రూమ్కి, ఇది హిట్ అవ్వకుండా మనకి ఇక్కడ కర్వింగ్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా లాంగ్ లెంత్ కర్వ్ అయితే ఇచ్చామన్నమాట. 2 సెటర్స్ ప్రొవైడ్ చేసాం. ఈ బ్యాక్గ్రౌండ్ టైల్స్ కూడా చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మిర్రర్ కూడా ఒక కలర్ థీమ్తో అయితే గెస్ట్ బెడ్రూమ్ వచ్చి ఒక సింపుల్ వార్డ్రోబ్ అయితే చేయడం జరిగింది. 4 షట్టర్స్తో 6 feet అయితే తీసుకున్నాం. మనకి ఎటువంటి డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేయకుండా దీనికి మిర్రర్ అయితే ప్లేస్ చేయడం జరిగింది షట్టర్కి. ఇక్కడ వచ్చేసి మనకి 2 షట్టర్స్ సఫిషియెంట్ స్టోరేజ్ అయితే వచ్చిందనమాట 6 feet లో కూడా. అండ్ పైన లాఫ్ట్ ఫినిషింగ్ వచ్చేసి మనకి పుష్ టు ఓపెన్ ప్రొవైడ్ చేసాం. అండ్ ఇక్కడ కలర్ కాంబినేషన్ చూసుకుంటే మనకి లైట్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ చేయడం జరిగింది. చాలా కూల్ అండ్ పేస్టల్ కలర్స్ అయితే యూజ్ చేసాం. ఈ ఫ్లాట్ అంతా ఒకటే థీమ్తో మీకు రన్ అవుతుంది. ఎక్కడ చూసిన వైట్. మీకు మా ఇంటీరియర్ వర్క్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక మా కాంటాక్ట్ నెంబర్ కింద ప్రొవైడ్ చేస్తాం, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీకు నచ్చిన వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను.